పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగనన్న కేసీఆర్తో పోటీనా? అలా పోలిక పెట్టుకుంటే ఎలా? ఆయన బలమేంటి, మన బలగం ఏమిటి? వైఎస్ జగన్ రాజకీయాలను ఇంకా సీరియస్గా తీసుకోవడం లేదు. పొరుగు రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన పోటీ పడుతున్నారు. కేసీఆర్కు కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, అల్లుడు హరీష్ రావులు ఉన్నారు. కానీ జగన్కు దగ్గర వాళ్ళు ఎవరు లేరు. ఎవరు అధికార పార్టీపై విరుచుకుపడే అవకాశం కనిపించలేదు. బంధువులందరూ దాదాపుగా దూరమయ్యారు. అదే సమయంలో నేతలు కూడా వరుస అరెస్టులతో బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. ఈ సమయంలో జగన్ తప్ప మరొకరు ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు అవకాశం లేదు. కానీ జగన్ నెలలో 2 రోజులు ఏపీలో ఉంటే మిగిలిన రోజులు కర్ణాటకలో కాలం వెల్లడిస్తున్నారు. కేసీఆర్ అంటే బలమైన నేతల మద్దతు ఉంది. ఆయన బయటకు వచ్చిన ఫామ్ హౌస్కు పరిమితమైన పెద్దగా నష్టం వాటిలేదు. ఎందుకంటే ప్రతిరోజు కేటీఆర్, హరీష్ రావు, కవితలతో పాటు నేతలు కూడా బయటకు వచ్చి తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీకై విరుచుకుపడుతున్నారు. అందువల్ల కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా లేక బయటకు రాకపోయినా పెద్దగా రాజకీయంగా నష్టమే ఉండదు. వారే పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కేసీఆర్ కేవలం డైరెక్షన్స్ ఇస్తే సరిపోతుంది. క్యాడర్తో భరోసా నింపేందుకు వారు చాలు. అందుకే కేసీఆర్ దాదాపు 2 ఏళ్ల నుంచి బయటకు రాకుండా బిందాస్గా ఉన్నప్పటికీ పార్టీని గాడి తప్పనివ్వకుండా కంట్రోల్ చేయగలుగుతున్నారు. కానీ జగన్ విషయంలో అది పూర్తిగా రివర్స్. తల్లి చెల్లి దూరమయ్యారు. సతీమణి భారతీ రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఇక సన్నిహితులైన విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి లాంటి వాళ్ళు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఇక లింగు అంటూ మిగిలింది వైవి సుబ్బారెడ్డి ఒకటి. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి విమర్శలు చేసే పరిస్థితి కనిపించలేదు. వాళ్లే పీకలతో కష్టాల్లో చిక్కుకున్నారు. వారి సమస్యలు వారికున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్కు భరోసా ఇచ్చేందుకు వచ్చే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. ఎక్కడికక్కడ నేతలు బయటకు రావాలన్నా కేసులు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ మాత్రమే బయటకు రావాల్సి ఉంది. జగన్ బయటకు వచ్చి క్యాడర్లో మమేకమైతే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదని అంటున్నారు. అంతే తప్ప ఎప్పుడో వచ్చి తాను తిరిగి ఫ్యాన్ను గిరగిరా తిప్పేస్తానని భావిస్తుంటే అది అత్యాశ అవుతుంది. ఎందుకంటే అప్పటికే పార్టీ క్యాడర్ కకావికలం అయిపోతుంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలు నిరాశతో ఉన్నారు. నిరాసక్తితో తమ పని తాము చేసుకుని వెళ్తున్నారు తప్ప పార్టీ గురించి పట్టించుకోవడం లేదు. తమకు కష్టం వచ్చినా ఆదుకుంటామని ధైర్యం చెప్పే నాదుడు లేకపోవడంతో క్యాడర్లో ఒక రకమైన నిస్తేజం ఆవరించింది. మరి జగన్ ఇప్పటికైనా యాక్టివ్ అవుతారా లేదా అన్నది చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.